నేను నేను దాన్ని మరలా ఏం చేస్తారట, తీసుకున్నట్టు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలన దేవునికి స్తోత్రం. ఎంతట ఇందువలన అంటాడు, నా తండ్రి నన్ను ప్రేమించాడు. తప్పకుండా నీ తండ్రి, కన్న తండ్రి ప్రేమించి కుమారుని పంపాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం. ఆ బాప్తిస్మే మనకు వచ్చి ఆత్మీయంగా మనందరము కూడా దేవుని సన్నిధిలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము పొందుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు ఇప్పుడు మన దేవుడు చెప్పండి? ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. మరలా ప్రాణాన్ని ఏం చేశాడు? తండ్రి దగ్గర ప్రేమ పొందుకున్నాడు. మళ్ళీ చూస్తే కిందకు చూస్తే ప్రియులరా, దేవుడు మాట నిదానించి చక్కగా చూద్దాం, మనకు అర్థమవుతుంది. కంగారుగా నేను వెళ్ళినా మీరు వెళ్ళినా ఎవరికి అర్థం కదా. ఒక్కోని ఒక్కోనం చూపు అంటారు కొంతమంది. దేవుడికి స్తోత్రం. అలాంటి భక్తి పనులు కూడా ఉంటారు. స్ట్రిల్లింగ్ అంతా చెప్పండి, అంత దేవునికి స్తోత్రం. చూస్తే 18లో అంటాడు, నా వలన నా తండ్రి నన్ను ప్రేమించును, ఎవడైనా నా ప్రాణము. హల్లెలూయా. ఎవడు నా ప్రాణాన్ని తీయలేడు. హల్లెలూయా. ఎవడు నా ప్రాణాన్ని తీసుకొనడు. చూసి ఖచ్చితంగా చెప్తుండే ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి. గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడని నువ్వు తెలుసుకున్నావు. ఇక్కడ అంటాడు, అది రోమీలు కానీ ఎవరైనా సరే నా ప్రాణాన్ని తీయలేదు. పుట్టారు, పొడిసారు, గుద్దారు, పొల్లకిట్టు పెట్టారు, వాళ్ళకి దొంగ లేదు ప్రాణం తీయడానికి. ఒకే మాట చెప్పాడు, తండ్రి సమయం అయినప్పుడు, తండ్రి చిత్తాన్ని ప్రేమించినప్పుడు, తండ్రి ఆత్మ మీదకి వచ్చినప్పుడు, తండ్రి నా ఆత్మలో నీకు అప్పగించుకుంటున్నాను అన్నాడు తప్ప వీళ్ళు ఎన్ని యాసాలు ఇచ్చినా పౌరాల దగ్గర కొట్టడానికి ఇచ్చాడు కానీ ఆత్మదేహం అప్పగించడానికి వారి వల్ల అవలేదు. ఈ రోజు నీ దేవుడు సజీవుడు. అందుకే మరణం ఆయన బంధించుట అసాధ్యం. సంతోషంతో తప్పకూడదు. అందుకే నీ దేవుడు రక్షణ వరడు, కవల వరడు, అతిశుద్ధుడు. ఎలానగా శిశువు పుట్టును, మనకి కుమారుడు అనుగ్రహించును, ఆయన భుజంలో రాజుభారం ఉంటును. అదే రాజుభార సువార్తను మనకి 45 నొవ్వలు పోసుకోవడంలో రోగులను స్వస్థపరిచాడు. కుష్ఠ రోగుల్ని, అనేకమైన వ్యాధులు బాధలను వారిని ఆయన స్వస్థపరిచాడు. మనందరికీ అద్భుతమైన సజీవంగా ఏం చేసిన మన మట్లాది వారం చక్కగా ఊరేగాడు, సిలింకెక్కాడు. మరలా ఈరోజు బంధించి ఉన్నారని నా కోసం మీరు ఏడక్కర్లేదు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తాం, దేవునికి స్తోత్రం. రాత్రి కాయనాడు ఎక్కడికి వెళ్ళి ఇచ్చేసామంటే ఎక్కడికి అనుకున్నా, దేవునికి స్తోత్రం. సమాధుల దగ్గరికి వెళ్ళి ఇచ్చేసామండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళొచ్చు, మంచిదే. కానీ అందరికీ ఎవరి భక్తిని వర్ణం కాదు. కానీ మనకు ఆత్మీయ జీవితం కావాలి. వాక్యము ప్రాంతం లేకపోతే మనం చనిపోతాం. ఆత్మీయ జీవితం అయింది వాక్యము. హల్లెలూయా. చూస్తే మనం చూద్దాం పిల్లలు. 18లో అంటాడు, ఎవడు నా ప్రాణము. చూసారా, మన దేవుడి ప్రాణాన్ని ఏం చేయాలంట? ఎవడైనా సరే, ఎవడు నా ప్రాణాన్ని తీయడు, నా అంతటి నేనే, నా అంతటి నేనే. చెప్పండి, నా అంతట నేనే. హ్యాపీ. ఆలోచించారా? దేవునికి స్తోత్రం. అది గిరిగిరి గమని జల్దీ, దానికి ఓపిక లేదు. దేవునికి స్తోత్రం. నాట్లే. హల్లెలూయా. చూసారా, ఆగిపోయింది. ఒక మోక్ష మార్గము లేదు. పోయిట్లేదు. నా గురించి పాడుతున్నాడు, రక్కుకుంటాం. దేవునికి స్తోత్రం. అంతటి నేనే పెట్టి ఉన్నాను. దేవునికి స్తోత్రం. పెట్టుటకు, చూసారా, పెట్టడానికి నాకు అధికారం ఉంది. దాన్ని మళ్ళా తిరిగి తీసుకొనుటకు వాక్యం తెలియలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. పెట్టుటకు నాకు అధికారం ఉంది, తీసుకొనడానికి నాకు అధికారం ఉంది. నా తండ్రి వలన నా ఆజ్ఞ పొందాలో తప్పలవదా. దేవుని ఆజ్ఞ పొందుకొని ముట్టుగా, లేకపోతే ఏం చేయాలంట? ముట్టు చేతులు తెల్లనక లేదు. ఒక శ్రేష్టమైన దినం గడిపినప్పుడు 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదంతో చెప్పకూడదు. కుటుంబం సియోనులో ఆశీర్వదించాలి. యెరూషలేములో క్షేమం నీకు ఉండాలి. బెత్లెహేములో క్షేమం నీ మీద ఉదయించాలి. అటువంటి ఆత్మ సంబంధమైన మేలుతో మనం వెళ్ళాలి. అందుకే దావీదు ఏమంటారు తెలుసా? మేలుతో నా హృదయము తృప్తి. దేవునికి స్తోత్రం కలిగింది. లేకపోతే బిర్యానీ తింటే తృప్తి అండి. రాత్రి అంటిపల్లి తెచ్చాం, అయిపోయింది. పొద్దునకి మళ్ళీ ఆశపడుతున్నాం. హల్లెలూయా.
ఏంటంట? ఇది దినము జీవాహారం. ఇది దేవునికి స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. నమ్ముచున్నావా? ప్రియమైన స్నేహితులారా, యోహాను రాసిన సువార్త 11:15 మాట రాయబడింది. దేవునికి స్తోత్రం. చూద్దాం 11:15 దేవుడు మాట చూసి ముందుకు సాగుదాం. చూడండి ప్రియులరా, ఎంత స్నేహితమైన చక్కగా 11వ అధ్యాయంలో దేవుడు మాట రాయబడిన మాటను మనం చూస్తే 15లో చక్కగా అన్నాడు. దేవుని యేసు మాట చూస్తే యోహాను రాసిన సువార్త చూద్దాం 11వ అధ్యాయము 15వ వచనం చూస్తే రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుతున్నాను. హల్లెలూయా. ఏం చేస్తాడంట? నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం నేను సంతోషిస్తున్నాను. అయినను అతని యొద్దకు వెళ్తున్నాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. హల్లెలూయా. వెళ్దాం అనుకుంటున్నారు, స్పష్టంగా చెప్తున్నారు. ఆలసిస్తున్న ప్రియులరా, దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో దేవుడు మాట సెలవిస్తున్న 13లో రాయబడిన మాట చూస్తే తన స్నేహితుడు కొరకు తన ప్రాణాన్ని, ఇందాక చెప్పాను కదా, పెట్టివారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఆయన. చూసారా? నేను ప్రాణాన్ని ఇచ్చేతానంట. ఉత్తిదే. ఏదైనా బాధ వచ్చినప్పుడు మా భాగంలో నీకు నాకు సంబంధం లేదని భక్తి స్నేహితులు చాలా మంది రుసులేసాం కదా. అలాగే నా ప్రాణం నేనా? దేవుడికి స్తోత్రం. ధనము నీకుంటే అందరూ వస్తారు. దానికి చేశారు. ఎందుకు? మనమే ఉన్నాం, అందరం పని చేసుకుంటాం. ఒక దరిద్రులు ఏదైనా హాస్పిటల్ ఉందనుకో, మనకి దేవునికి స్తోత్రం. అలాంటి భక్తి పనులేరండి ఉన్నారు ప్రియులారా. నేను వెళ్ళి చూసి వచ్చాను, 10 మంది వెళ్ళలేదు. హల్లెలూయా. వందనాలంటే అంటుంది. వందనాలమ్మ, నేను దిక్కుమాలంటే నీకు, నువ్వు నాకు దిక్కుమాలని. దేవుడు మనకి దిక్కు దైవము సత్యం. నవ్వుతే నవ్వునోళ్ళకి స్తోత్రం, ఏడ్చినోళ్ళకి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? అంతే ప్రియులారా. ఎందుకంటే నిజమే ప్రియులారా, సమస్యలు ఇక్కడ చాలా మంది స్నేహితుల గురించి మాట్లాడుతున్న వాక్యం మరొకసారి వివరణ చేద్దాం. చూడండి, ఈ 15లో 13లో ఏమంటున్నాడండి? తన స్నేహితుడు కొరకు తన ప్రాణం పెట్టేశాడండి. పెట్టి వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు లేడు. హల్లెలూయా. ఎవరన్నాడండి? ప్రాణం పెట్టేవాడు. దేవునికి స్తోత్రం. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలుచుంటే మీకు ఇష్టమైందంటే మనం ఏమంటాం తెలుసా? డాబా కట్టాను, దానిపైన ఇంకోటి కావాలంటారు. నాలాంటి తెలివైనండి. మనమైతే ఏమనాలి తెలుసా? తండ్రి, నీ చిత్తం జరిగి నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకములో ఏది నెరవేరిందో భూమి యందు కూడా మేము ఎదిగే సంఘాలలో మా సహోదరులకు మాకు నీ చిత్తమే జరిగినుగాక. ఏం జరగాలంట? యేసు ప్రభు వచ్చి ఆయన చిత్తం జరిగించారా? నేను ధర్మశాస్త్రాన్ని పుట్టి వేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చటికే తండ్రి చిత్తం నెరవేరుగాక. మరణం చిత్తాన్ని బట్టి నెరవేర్చాడు. హల్లెలూయా. ఈరోజు తన చిత్తము, తన ఇష్టము. అందుకే ఇక ఇష్ట ఆరాధన ప్రియులరా, దేవునికి స్తోత్రం కలిగింది గాక. దేవుడు మాట సెలవిస్తుంది. చూద్దామా? యోహాను రాసిన సువార్త రోమి, తర్వాత వెళ్దాం. రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము దేవుడు మాట సెలవిస్తుంది. స్నేహితులారా, చక్కగా చూసి సమయం అవునప్పుడు మనం ముగించుకుందాం. నాక మీరు తొందరపడద్దు. హల్లెలూయా. 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 6వ మాట చూస్తే ఇక్కడ చూడండి. ఎంత మంచి మాట మనం ఆలోచించి దాన్ని టిక్కి పెట్టుకుందాం. ఎలా అనగా మనం బలహీనమైపోయాము ఉన్నాము. మనం బలహీనమై ఉండగా క్రీస్తు ఎలాంటి కాలం అంటే అది ఇంతకాలం మనం భక్తిహీనులు కూడా ఆయన సరిపోయాడు. చూసారా ప్రియుల? ఎలాంటి వారి కొరకు సరిపోయాడు? ఆయనకి చెప్పారంటే భక్తిహీనుల కొరకు సరిపోవడానికి. ఆయనకి ఏమైనా అవసరం ఉందా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి కదా. ఎవరి కొరకు సరిపోడు? ఇప్పుడు యేసు మన ఎలాంటి వారు అంట? మనం ఎలాంటి వారు? బలవంతులా? ఎలాగెత్తుతాం? కొనాలకు నీరసం అయితే అదే కూడా లేదు, చెప్పులు లేపుతున్నట్టు రోడ్డు కదా, అయ్యి బాబోయ్ అంటాం. దేవునికి స్తోత్రం. అవునా కాదు?
దేవునికి స్తోత్రం. మనం బలహీనలు ఉన్నా మనల్ని ప్రేమించే దేవుడు ఎలాంటి వాడంట చూస్తే ప్రియులరా చదువుకుందాం. ఎలా అనగా మనము ఇక్కడ బలహీనమై ఉండగా క్రీస్తు ఇంతకాలం భక్తిహీనుల కొరకు సరిపోయి నీతి మంతుల కొరకు హల్లెలూయా ఒక్కడు నీతి మంతుల కొరకు సరిపోయి రాదు అంటాడు ఆయన. స్తోత్రం కలిగి అందుకే అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట. ఎప్పుడైనా సరే మనం బలహీనమై ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడు. స్నేహితులారా దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయం కూడా చూద్దాం. అదే వచనంలో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేసినట్టు ఎల్లరపరిచి మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు సరిపడు. మళ్ళీ ఇప్పుడు చూడండి ఎవరి కొరకు సరిపడు. ఇప్పుడు మళ్ళీ ఎవరి కొరకు మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు. దేవునికి స్తోత్రం. మనం నేను అనుకుంటాం ఏదో నాలో పవిత్రత మన పంటలో దూరం పెట్టుకుని ఎదుర్కోవట్లే బాబా ఆవిడ పాపం చేసేస్తుంది అంటాం. దేవునికి స్తోత్రం. మరి ఈయన ఎవడైనా పాపను ఒప్పుకోకపోతే వాడు చెప్పాలి అబద్ధికుడని దేవుడు వాక్యం రాయదు. తోడు సహోదరి బాధలు ఉంటే వాడి కొరకు ప్రార్థన చేయకుండా ఈ చిన్నోరెట్టు మన ఇష్టం వచ్చినట్టు ఆదేశం అనుకోండి ఏమైపోతుందంట అది నోటుకి చిక్కం పెట్టుకుంటారా పోగొట్టున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఒకడు బాధలుంటే ప్రార్థించి, ఒకడు పాప స్థితిలో ప్రార్థించి, ఒకడు గొడవ పెట్టుకుంటే ఆ నోటికి యేసునామములో బంధించటమా దేవునికి స్తోత్రం చెప్పేలాగా ప్రార్థన చేసేయడమే. నీకో స్తోత్రం, ఆడికో స్తోత్రం, లేకపోతే ఇద్దరు సహోదరులు కూడా ఆ సహోదరికి స్తోత్రమే, ఈ సహోదరికి స్తోత్రమే. స్తోత్రమో 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 స్తోత్రం. ఊరు మూసేతారు దేవునికి స్తోత్రం ఊరుకుండమ్మా కరిచిపోతారు. హల్లెలూయా. నీకో స్తోత్రం, నీకో స్తోత్రం, నీకో స్తోత్రం, నీకో స్తోత్రం, నీకో స్తోత్రం. అంతేకా స్తోత్రమే అందరినీ నడిపించేసేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి నుంచి అది నేర్చుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? అది దేవునికి స్తోత్రం కలిగి. ఒక ఆవిడ రక్షించబడ్డదండి. ఖచ్చితంగా బాగుంటది, ప్రజలందరికీ ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. దేవుడికి గొడవ పెట్టుకుంటే ఈ రోజులో అయిపోతాం. ఏముండదు, సాధించేది ఉండదు, ఆరోగ్యం కోల్పోతాం. ఉన్నది ఎంత తాత్కాలికం. పోను ఇక్కడ ఉంటామా, ఇక్కడ తాత్కాలికమే. పోను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా బిల్లింగ్ అంటే అక్కడ మాత్రం ఉంటామా? అన్ని విడిచి నీవు కరెంట్ పోయినా ఏదు నిన్ను ఆపదే అది తెలుసుకో. అన్ని విడిచి ఎండోలు వేసుకున్న సంతోషం ఉంటుంది కానీ తర్వాత కానీ పడిపోయిన తర్వాత కానీ కాదు. కానీ నువ్వు యాక్టివ్ ఉన్నదప్పుడే నీ దేవుడికి నువ్వు అవసరం. నువ్వు సంతోషం ఉన్నదప్పుడే దేవుడు నిన్ను అందుకో. ఆ బాక్స్ గోడ తిరిగిపోతే ఇలా తిప్పండి భక్తి వార్త దేవుడు మాట సెలవిస్తుంది. 1వ పత్రిక సువార్త కాదు పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా 10వ మాటను చూస్తే దేవుడు మాట రాయబడింది. ముందుకు సాగుదాం స్నేహితులారా. దేవుడు ఎలాంటి వరకు ఇక్కడ సరిపడింది. ఈ రోమిలో ఒక మాట చూసి ముందుకెళ్దాం. 8లో ఏమంటాడు? ఎవరి గురించి సరిపోయాడు. అయితే దేవుడు
దేవునికి స్తోత్రం. 8 అంటాడు, అయితే దేవుడే మన ఎడల తన ప్రేమను ఎల్లడపరిచాడు. మంచిది, ఎందుకంటే ప్రేమను ఎల్లడపరిచి ఎందుకంటే మనం ఇక్కడ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మన కొరకు రక్తం సిందించాడు. అందుకే ఆ రక్తాన్ని ఎలా విలువ చేశాడు తెలుసా? నా శరీరం తిని నా రక్తం తాగిన వాడే నిత్య జీవం గలవాడు, అంచె దినాల్లో నేను వాడిని లేపుతాను. ఆయన రక్తం పాడైపోతుంది. మన రక్తం అయితే ఎందుకు పనిచేయదేమో కానీ ఆయన రక్తం తాగి ఆయన శరీరం. అలాగే ఇంకో మాట ఉంది, పాప క్షమాపణ కొరకే సిందింపబడిన నా నిబంధన రక్తం. హల్లెలూయా. ఎవరి కొరకు సిందించబడ్డాడు? పాప క్షమాపణ నిమిత్తమే సిందింపబడింది. ఇక్కడ అంటాడు భక్తిహీనుల కొరకు చనిపోయాడు, ఇక్కడ అంటాడు పాపుల కొరకు చనిపోయాడు. జీవ గ్రంథంలో మనకు సంతోషమైన గ్రంథంలో ఇచ్చిన వాక్యాలు. హల్లెలూయా. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో చూడండి, పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయము. ప్రియ స్నేహితులారా, తీస్తాం 10వ మాట చూసి ముందుకెళ్దాం. చూడండి, మన దేవుని ప్రేమించమని కాదు, మనం ప్రేమించలేదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు. అదే ఇప్పుడు ఏం చేశాడంట? ఎందుకు లేచాడు? ఎందుకు సరిపోడు? ఎందుకు తిరిగాడు? పాపముల కొరకు ప్రాయశ్చిత్తమై ఉండుటకే తన కుమారుని పంపాడు. హల్లెలూయా. ఎందుకు పంపడంట? ప్రాయశ్చిత్తం కొరకే ఈ లోకానికి పంపించాడు. అక్కడేమో పరలోకంలో దూతొచ్చి యెహోవానే తన వస్త్రం మెరుస్తూ ఆయన ఇక్కడ లేడని సమాచారం చెప్తుంది. మరియకు, మరియకు, మగ్దలేనే మరియకు ఆయన శిశువులు కొను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు సజీవుడేనా? దేవుడు ఎవరి కొరకు చనిపోయాడు? దేవుడు ఎవరి కొరకు మరణించాడు? ఎవరి కొరకు? ఇప్పుడు అర్థమైందా మనకి? మన పాపాల కొరకు, భక్తిహీనతల కొరకు, మనం ఇంకా పాపులమై ఉండగా ఇక్కడ అన్నాడు మన దేవుడు, దేవునికి స్తోత్రం, ప్రేమించిన తన ప్రేమను ఏం చేశాడంట? వెల్లడిపరుస్తున్నాడు. తానే మన ప్రేమ, తానే మనల్ని ప్రేమించాడంట. మనిద్దరం ప్రేమించుకున్నాం అనుకో, నేను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే ఆ ప్రేమ ఏమి ఉండదండి. దేవునికి స్తోత్రం. కుజోపు 4 రోజులు, 1 నెల, 3 నెలలు ఉన్న తర్వాత ఈయనకు నాకు స్తోత్రం వచ్చేస్తుంది. కానీ ఆయన నిన్ను ఎడబాను, నిన్ను ఎడబాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఎడబాయుడు. హల్లెలూయా. ఏమన్నాడు? మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తము ఉండుటకు తన కుమారుని పంపి ఇందులో ప్రేమ ఉందంట. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, భక్తిహీనుల కొరకు, పాపక్షమాపణ కొరకు ఇలాగే తానే ప్రేమించిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఉన్నాయి కానీ తెవలదు కాబట్టి మనకు ముగించుకోవాలి కాబట్టి ప్రియులారా మరొక వాక్యానికి వెళ్దాం. యోహాను రాసిన సువార్త. ఇప్పుడు సువార్త, యోహాను రాసిన సువార్త పత్రిక ప్రియులారా, సువార్తకి వెళ్దాం. దేవుడు సమయం అయిపోతుంది, లేదు ముగించుకుందాం ప్రియులారా. మళ్ళీ నా పని స్తోత్రం పెట్టేస్తారు మీరు. హల్లెలూయా. అవునా కదా? చూసి ముగించుకుందాం ప్రియులారా. ఎందుకంటే దేవుని బిడ్డలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇలా మేకను కోసేసింది, ఆవిడ మెరిసిపోతుంది అక్కడ. దేవుని స్తోత్రం. చూద్దాం ప్రియులారా 5వ అధ్యాయం. స్నేహితులారా, దేవుడి మాట ఆవిడే కాదు, మీరు అందరూ మెరిసిపోతున్నారు. మళ్ళీ ఒకరు చెప్పకుండా నా పని స్తోత్రం అయిపోతుంది. 5:20 దేవునికి స్తోత్రం కలిగి తన తండ్రి, చూడండి, తండ్రి కుమారుని ప్రేమించి తన చెయ్యి వాటి ఆయనకు ఉన్నారని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిశ్చయంగా చెప్తున్నాను. చూడండి ప్రియులారా, చూడండి 21 చూసుకుందాం, గుప్తంగా చూసుకుందాం. తండ్రి, చూడండి ప్రియులారా, తండ్రి మృతుల్లోండి ఎలాగ బ్రతికించును అలాగే కుమారుడు తనకిష్టమైన హల్లెలూయా తనకిష్టమైన వారు. అందుకే ఈ రోజు ఎవరి గురించి అంటే మత్తయి రాసిన సువార్తలో ఒక మాటను చూసి ముంచుకుందాం. ఎంతైనా ఉంది కానీ ఇప్పుడు అవరు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలిగిన 28 మత్తయి రాసిన సువార్తలో ఒక మాట ఉంది. తానే ఎలాగైతే తన చిత్తాన్ని నెరవేర్చాడు. 28 ఒక మాట చూద్దాం. లాస్ట్ మాట చూస్తే దేవుడు మాట, ఈ మాట ఒక్కటి చూసి మనం ముగించుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఈ 18 అంటాడు, అయితే యేసు వారి యొద్దకు వెళ్ళి వచ్చాడు. దేవుని స్తోత్రం. పరలోకమందును భూమి మీద ఏముందంట? అయితే
అయిపోయింది పిల్లరా, తమ్ముడు వెళ్ళిపోకుంటుంది. పరలోకం నందు భూమి అందును సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిశువులుగా చెయ్యండి. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరిని శిశువులుగా చేద్దాం. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మలో వారికి బాప్తిసం నేను మీకు ఏ సంగతులను జ్ఞాపించాను వాటిని గైకొనవాలని వారికి బోధించమని మన దేవుడు సదాకాలము దేవుడు మాటలు దీవించిన స్తోత్ర కలిగిన